తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాక్లోని ఉగ్రవాదులపై భారత ఆర్మీ దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని ఏరివేతే లక్ష్యంగా జరిపిన దాడుల్లో 100కి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వేలాది ఉగ్రస్థావరాలు ధ్వంసమయ్యాయి. అయితే తాజాగా ఆపరేషన్ సింధూర్లో మృతి చెందిన ఉగ్రవాదులకు పాక్లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు పాక్ ఆర్మీ అధికారులు హాజరయ్యారు. పాక్ ఆర్మీ సిబ్బందితో పాటు ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ కూడా అంత్యక్రియలు హాజరైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే ఉగ్రవాదానికి మేము దూరం, ఉగ్రవాదాన్ని తాము పెంచి పోషించడం లేదని కావాలనే భారత్ తమపై తప్పుడు ప్రచారాలు చేస్తోందంటూ పాక్ ముసలి కన్నీరు కారుస్తూ వస్తోంది. అయితే మరి ఇప్పుడు ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన దృశ్యాలు వైరల్ కావడంతో పాక్ను ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషించకపోతే ఉగ్రవాదుల అంత్యక్రియలకు మోస్ట్ టెర్రరిస్ట్తో కలిసి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు. ఇదిగో ఈ సామెత పాకిస్తాన్కి బాగా సరిపోతుంది. ఎంత చెప్పినా ఏం చేసినా పాక్లో మార్పు రాదు. ఇప్పటిదాకా ఉగ్రవాదుల కారణంగానే దేశంలో పౌరులపై ప్రభావం పడుతోంది. తాజాగా భారత్ ప్రకటించిన యుద్ధం ఎఫెక్ట్ పాక్ ప్రజలపై పడింది. కానీ అవేమీ పాకిస్తాన్కు అవసరం లేదు. ఉగ్రవాదంతో తమకు ఏం సంబంధం అంటూ ప్రశ్నిస్తూనే వారితో కలిసి ఇలా నడవడం టెర్రరిస్టులతో పాక్ ఆర్మీకి ఉన్న బంధానికి అద్దం పడుతోంది. మరోవైపు ఉగ్రవాదుల అంత్యక్రియలో ఉగ్రవాదుల తండ్రి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. యుద్ధంలో నా 2 కొడుకులు చనిపోయారని, తనకు ఇంకా కొడుకులుంటే లష్కరే తోయిబాలోకే పంపించేవాణ్ణి అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశాడు. ప్రస్తుతం ఉగ్రవాదులు తండ్రి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎంత పోషిస్తోందో. मेरे 2 बेटे शहीद हैं। इंशाअल्लाह मैनू फख्र है कि मेरे 2 बेटे शहीद हैं ते मेरे 5 बेटे और हैं। इंशाअल्लाह मैं 5 बेटे इंशाअल्लाह रब दी राह दे दें।